రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గారు అంచనా వేసిన విధంగానే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి దాదాపు 300+ వస్తున్నాయన్నమాట. ప్రశాంత్ కిషోర్ గారు ఐపాక్తో అంతకుముందు వర్క్ చేశారు, తర్వాత ఇప్పుడు ఐపాక్ నుంచి బయటకు వచ్చినట్టున్నారు. వారి అంచనాలకి తగ్గట్టుగానే ఫలితాలు కూడా వచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడాలి మరి ఏపీలో వారి అంచనాలు ఎంతవరకు నిజమవుతాయి అనేది. ఎప్పుడైనా సరే ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్ అయితే కాదండి. ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఇవి అంచనా వేశారు, ఎక్స్పెక్టెడ్ పోల్స్ అన్నమాట. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అనిపించేది ఏంటంటే జనసేన ఓటు అనేది టీడీపీకి ట్రాన్స్ఫర్ అయినట్టుగానే కొన్ని సర్వేలు చూసినప్పుడు మనకి అనిపిస్తుంది అన్నమాట. ఏదేమైనప్పటికీ జగన్ గారు మాత్రం కూటమిని ఎదుర్కోవడంలో చాలా సక్సెస్ సాధించారని అనిపిస్తుంది. సార్ మీద అంత వ్యతిరేకత లేకపోవడం అనేది ఒక ప్లస్ పాయింట్గా మనకి వైఎస్ఆర్సీపీకి కనబడుతుంది అన్నమాట. కాకపోతే అనుకున్నాం కదండి, పథకాలు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాస్త అసంతృప్తి అనేది మనం చూసామన్నమాట. చూడాలి మరి కొద్ది గంటల్లోనే ఏపీ ఏమన్నా మార్పు దిశగా వెళ్తుందా లేదా అనే విషయాన్ని. కాకపోతే ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినట్టు మాత్రం ఈ సెంట్రల్ గవర్నమెంట్లో అంటే కేంద్ర ఎన్నికల్లో మాత్రం 300-400 వరకు వస్తాయని చెప్పి చాలా గంటాపదంగా ప్రతి ఇంటర్వ్యూలో కూడా ప్రశాంత్ కిషోర్ గారు చెప్పడం మనం గమనించాం. అంటే ప్రశాంత్ కిషోర్ గారు కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా సలహాలు సూచనలు ఇచ్చారు. వాటిని పాటించడంలో ఇండియా కూటమి అనేది విఫలమైంది అని చెప్పి వారు ఎప్పుడు కూడా అంటే బీజేపీ ఎదగకుండా ఆపడంలో ఇండియా కూటమి అనేది విఫలమైంది అని చెప్పి వారు చెప్పడం అనేది మనం చూసాం. చూడాలి ఏ సర్వే ఎంతవరకు నిజమవుతుందా అనేది మరికొద్ది గంటల్లోనే తేలబోతుందండి.